తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేకపోతే వైసీపీ కానీ ప్రతిపక్షాలు ఏదైతే విమర్శలు చేస్తున్నాయో వాళ్ళని కూడా టార్గెట్ చేస్తుంది బీజేపీ. అంటే ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయంగా ఇవాళ వాళ్ళ ఉనికి కోసం లేకపోతే మైలేజ్ పెంచుకోవడం కోసం వాడుతున్నాయి. ఎందుకంటే అవాళ 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికని యాక్సెప్ట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అనే విషయం మర్చిపోకూడదు అని చెప్పి పార్లమెంట్ లో దాని మీద చర్చకు వచ్చినప్పుడు. ఇప్పుడు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, ఈవెన్ అది ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా ఉంది. ఇది ఓన్లీ రికమెండేటరీ, నాట్ మ్యాండేటరీ. ఫైనాన్స్ కమిషన్ అక్కడ కానీ ఇక్కడ కానీ. కాకపోతే అంటే సెంట్రల్లో జనరల్ గా వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ ను యాక్సెప్ట్ చేస్తుంటారు. స్టేట్ లో అయితే దాన్ని పట్టించుకునే ఆధారం ఉన్నాడు కాబట్టి దట్ ఈస్ రికమెండేటరీ, మ్యాండేటరీ. కూడా దీని అంశం ఇంత చర్చకు వచ్చింది కాబట్టి తెలుస్తోంది. అంతేగాని రెండవది 14th ఫైనాన్స్ కమిషన్ నివేదికకు ముందే ఇది పార్లమెంటులో ప్రకటన జరిగింది. దాని తర్వాత ఆనాడు యూపీఏ కాదుగా వాళ్ళు అదే లింక్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు సిద్ధార్థం చెప్తుంది అవేళ చెప్పాం కరెక్టే, కానీ తర్వాత నీతి ఆయోగ్ లేకపోతే 14th ఫైనాన్స్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని రికమెండ్ చేసిన తర్వాత ఇవ్వలేమని చెప్తున్నారు. భారత పార్లమెంటు సుప్రీం గానీ ఫైనాన్స్ కమిషన్ సుప్రీం కాదు. నీకు రాజ్యాంగ సవరణ అవసరం అనుకుంటే వీఆర్ రెడీ. చట్టంలో పెట్టాలన్నా వీఆర్ రెడీ, రాజ్యాంగ సవరణ చేయాలన్నా ఉన్నారు రెడీగా ఉన్నాం. కాబట్టి ఎవరు సుప్రీం? భారత పార్లమెంటు సుప్రీమా లేకుంటే ఫైనాన్స్ కమిషన్ సుప్రీమా? కుక్క తోక నొప్పుతుందా, తోక కుక్క నొప్పుతుందా? కాబట్టి దాని ఒక ఇది సాకు తప్ప కుక్కలు చెప్పులు వెతకును, నక్కలు బొక్కలు వెతుకును, బీజేపీ నాయకులు సాకులు వెతుకును సుమతిన్నట్లు ఇది కేవలం సాకు మాత్రమే. 14th ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్ కు దీనికి సంబంధం లేదు. జాతీయ పార్టీ దీంతో కారణంగా సరే ఇప్పుడు దోషి అవన్నీ పక్కన పెట్టండి, అయిపోయింది. కానీ ప్రధాన కారణంగా ఉన్న కాంగ్రెస్ పార్టీగా ఇవాళ ఏపీ సీఎం కి దీంట్లో మీరు సహకరించాల్సిన అవసరం ఉందా, లేకపోతే రాజకీయంగా విమర్శలు చేయడం? ఎందుకంటే వాళ్ళు దాదాపుగా తేల్చేస్తున్న పరిస్థితిలో మీరు అందరూ ఏదో ఒక మాట అనుకుని ముందుకెళ్తే బెటర్ కదా. ఇప్పుడు అనుకోవాల్సింది గవర్నమెంట్ కూడా ఇంకా రాజకీయ విమర్శలు మానేస్తే ఎట్లా ఉంటుంది? మానితే వచ్చేసి అసలు ఢిల్లీ కూడా పోడు కదా, కనీసం ఈ మటుకన్నా ప్రయత్నం కూడా చేయడు. ఆయన మమ్మల్ని పిలిచి అంటున్నారని ఆయన ఢిల్లీకి ఆయన అదే సామెత ఉంది, సింగడు పులిందుల సంతకు పోను పోయాడు రాను వచ్చాడు ఏం చేశాడని. ఈ చంద్రుడు ఢిల్లీకి పోవడం పోయాడు, రాను వచ్చాడు, వడిచంద్ర వచ్చాడు. ఇది నాకు తెలిసినంత వరకు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు హోదా రాదు, చట్టము పూర్తి స్థాయిలో అమలు కాదు. ఎందుకంటే బీజేపీ ఎన్నికల కోసం మళ్ళీ కాంగ్రెస్ రావాలి, ప్రత్యేక హోదా ఓన్లీ సొల్యూషన్. మీరు కావాలంటే మీరు ఇస్తే సంతోషమే, అది పరిస్థితులు కనిపించలేదు. మోడీ ప్రధానిగా ఉండగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రత్యేక హోదా రాదు, చట్టం కూడా అమలు కాదు. అలా కాదండి రిషి గారు, తులసిరెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు సామాజిక రాష్ట్రంలో కానీ ఆయన బాగా మంచి ఇదిలో పాల్గొన్నటువంటి వ్యక్తి అయినా ఇవాళ అసలు ఈ వినాశనానికి ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి దాపురించిందే కాంగ్రెస్ పార్టీ వల్ల. ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ విషయం మీద మాట్లాడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కదా ఇవాళ ఆ రోజు చట్టంలో పెట్టకుండా దీన్ని ఇలా వదిలేసేయడం వల్ల కదా ఇవాళ ఈ ప్రాబ్లం వచ్చింది. ఇవాళ ఈ 14th కమిషన్ అడ్డు పెట్టుకోను, నీతి ఆయోగ్ అడ్డు పెట్టుకోను, ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఏంటి? ఆ రోజున యూపీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చేసే పని, లేదంటే సోనియా గాంధీ గారు చేసే పని పూర్తి స్థాయిలో చేస్తుంటే ఇవన్నీ వచ్చుండే కాదు కదా. ఇవాళ వీళ్ళు రాజకీయ అవకాశం కోసం ఇందాడ ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు తయారు అని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఎప్పుడు అధికారంలోకి రాదు, ఇది కూడా వాస్తవం. ఇవాళ ఏంటంటే ఆయన సామెత కంటిన్యూషన్ ఏంటంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు. ఇవాళ మేము కోరుకునేది ఏంటి? 2019లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉంది. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంలో రాబోతా ఉంది. మొదటి రోజే దాని అమలవుతుంది. మొదటి రోజే అమలవుతుంది. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చి ప్రత్యేక అక్కడ కూడా ఆంధ్రలో కూడా వచ్చి ప్రత్యేక హోదా ఇస్తాం. మొదటి రోజే సీటు కూడా గెలవలేరు. సరే ఓకే, మీరు దాంతో రండి, మేము రండి చూస్తాం. పంచాయతీ ప్రెసిడెంట్ కూడా గెలవలేరు. చూద్దాం. అది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ శాశ్వత భూస్థాపితం అయిపోయింది. 10 ఏళ్ల పాటు వచ్చేసి అర్థం కలదంగా రెడ్డి గారు అనుకుంటూ ప్రజలకు కల్పించదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాల్లో అకౌంటే ఓపెన్ చేయలేదండి. 5 రాష్ట్రాల్లో లోక్సభ సభ్యులే లేరు, ఇన్క్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ తో సహా. నేనేమంటున్నానంటే ఈ రోజు ప్రత్యేక హోదాను గురించి డిమాండ్ చేసేవాళ్ళు, మాట్లాడే వాళ్ళు అందరూ కూడా
ఆ రోజు పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న సందర్భంగా ఏ శక్తి రాష్ట్రం విడిపోవడం ఆపలేదని తెలిసేటప్పుడు కూడా తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అవును వైఎస్ఆర్ ఆంజనేయ రెడ్డి గారు ఒక్క అయిపోయి విషయం- కాదు అంటే కొట్టిన పావన ఇంకా కొడుతూ ఉందామా నేను లేకపోతే ఇంకా అదే గుర్తు నేను చేసుకుంటూ విషయం ఉందామా? గుర్తు చేస్తున్నానండి, వాళ్ళకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు నేను ఇవ్వలేదు, ఏమంటున్నానంటే, మీ చేతుల్లో నేను అవకాశం ఉన్నా ఇవ్వట్లేదు. చెప్పేది ఏంటి difference ఏముంది? ఒక్క What is the ప్రత్యేక difference? హోదా అనే విషయం తప్ప విభజన చట్టంలో వచ్చిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా మేము అమలు జరుపుతాం. ఎక్కడ? Difference రెవెన్యూ period. లోటు అనేది విభజన No, no, చట్టంలో no, ఉంటే no, దాన్ని no, లేదని correct చెప్తారు కాదు. మీరు. రెవెన్యూ దాన్ని లేదని లోటే చెప్తారు మీరు. ఇప్పటికి రెవెన్యూ లోటు విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం 3 సార్లు లెక్కలు మార్చింది. మొదట 13,000 కోట్లు అన్నారు, తర్వాత 11,000 కోట్లు అన్నారు. ఆ మేరకు మేము 6,000 కోట్ల చిల్లర రెవెన్యూ లోటు ఇవ్వడం జరిగింది. అదంతా కూడా మా దగ్గర లెక్కలు ఉన్నాయి. నేను వాటి జోలికి పోవడం లేదు. నేనేమంటున్నట్టే, మీరు ఇందాక చెప్పారు రాష్ట్రం విడిపోకుండా ఉంటే ఈ రోజు 13 విద్యా సంస్థలు కేంద్రం నుంచి వచ్చాయా? ఈ రోజు ఎయిమ్స్ వచ్చేదా? పెట్రోలియం యూనివర్సిటీ అట్లా కవర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ రోజు నేనేంటంటే నేను ఇది మనకి చాలా అదృష్టం రాష్ట్రం విడిపోవడం, అది మా వెరీ పాలసీ గుడ్. కూడా. సరే, ఈ విషయం చెప్పండి. పార్టీలకు సంబంధించి మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడదని మీరు ఇన్ఛార్జ్ చెప్పారనన్నా మీ మీటింగ్ లో. మా ఇన్ఛార్జ్ గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద విమర్శలు చేయొద్దు అని. అట్లేం లేదు, చెప్తారండి. నాయకులు వచ్చినప్పుడు కింద స్థాయిలో చెప్పారు, అదే కరెక్టేనా కాదా కాడర్లో ఉండే అడుగుతున్నా. నాయకులు మీరు పరిధిని మించి మాట్లాడొద్దు, మీరు అనవసరమైన వ్యాఖ్యలు చేయదు అంటే, మేము ఈ రోజు తెలుగుదేశంతో కలిసి ఉన్నాము, తెలుగుదేశంతో ప్రయాణం సాగిస్తున్నాము. మా ఇద్దరి మధ్య చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కానీ ఒకరి మీద ఒకరికి పూర్తి విశ్వాసం ఉంది. అందుకనే నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు 12 అంశాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి గారు స్వయంగా బయటకు చెప్పిన తర్వాత ఎవరు కూడా పరిధులకు మించి మాట్లాడకూడదు. ఏ విషయం ఉన్నా కానీ పార్టీ ఫోరంలో 2 పార్టీలకు ఒక వ్యవస్థ ఉంది. అదే ఇక్కడ 2 సమస్య. పార్టీల మాకు కూడా అర్థం కాని విషయం మాట్లాడతారు. ఏంటంటే, ఎవరు మాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, మాకు కూడా అర్థం కాని విషయం మాట్లాడుతున్నారు. ఏంటంటే, పరిశీలిస్తాం, సానుకూలంగా ఉంది, ఇది ఇంపార్టెన్స్ సార్, మీరు ఒక విషయం తెలుసు అర్థం అంటారు. వెంటనే చేసుకోండి. సిద్ధార్థ నాథ్ సార్, సింగ్ సార్, లేదు సార్, సార్, ఏమో అని మీరు ఒక చెప్తారు. విషయం, కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఒక ప్రాజెక్టుకు 10,000 కోట్లు ఇస్తామని, వెంటనే 10,000 కోట్లు సూట్ కేసులు పెట్టి ఎవరు అడిగారు? వెంటనే 1,00,000 కోట్లు మీరు ప్యాకేజ్ ఇవ్వాలి అని ఎవరు అడగలేదు. 1,40,000 కోట్ల రూపాయలు రాజమండ్రి మీటింగ్ లో జరిగిన కార్యక్రమంలో మా అఖిల భారత అధ్యక్షుడు ప్రకటన. దాని అర్థం ఒకటే పంపించేవారు కాదు, అన్ని పైప్ లైన్ లో ఉన్నాయి, అన్ని వస్తుంటాయి. దానికి ఒక పద్ధతి ఉంది, ఖర్చు పెట్టిన లెక్కలు చెప్పాల్సింది. రైట్. కాంగ్రెస్ మీద చాలా విమర్శలు చేశాము. సరే, వాస్తవానికి తులసిరెడ్డి గారు కూడా అప్పుడు మొదట రాజీనామా చేసిన వాళ్ళలో ఒకరు. ఈ విభజన సమయంలో ఉమామేశ్వరరావు కూడా గట్టిగా మాట్లాడిన వాళ్ళే. కాంగ్రెస్ అందులో పెట్టింది ఎందుకైతే ఏముంది, ప్రతిపక్షం అడిగింది, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అధికారికంగా పార్లమెంట్ లో చదివి లిఖిత ప్రకటన చదివి వినిపించాడని గుర్తుపెట్టుకోవాలి. మన ఆయన ఓవరాల్ గా విభజన చట్టంలో పెట్టారు సార్, అది. వినండి సార్, ఎక్స్టెంపోర్ గా ఆయన మాట్లాడలేదు. 5 అంశాలు ఇవి ఆంధ్రప్రదేశ్ కు మాట్లాడేవాడు వర్తిస్తాయి కాదు ఆయన. అంటే భారత రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘిస్తున్నారు నిజం చెప్పాలంటే, ఇంకా కాంగ్రెస్ చేయలేదని బీజేపీ లేకపోతే టీడీపీ కాంగ్రెస్ ను విమర్శించే బదులు ఉన్నదాన్ని ఎవరు ఉల్లంఘిస్తున్నారు, ఎవరు అమలు చేయడం లేదని దీని మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. రెండవది, నేను ఇద్దరి మధ్య దాగుడు మూతలకు స్వస్తి చెప్పడం, దాగుడు మూతల దండాకోర అన్నట్టుగా దీనివల్ల లాభం లేదు. ఇదే సిద్ధార్థ నర్సింగ్ విజయవాడలో ఏం మాట్లాడారు, ఇప్పుడు విశాఖపట్నంలోకి వచ్చి ఆయన శాంతి మంత్రాలు చెప్పిస్తే, అలాగే చంద్రబాబు నిన్న పత్రికల్లో వచ్చింది నిజమా? ప్రధానమంత్రి గారు అంత స్పష్టంగా, అంటే చంద్రబాబు గారు సూటిగా అడిగారని, ప్రధానమంత్రి గారు ఇది నిజమా, ఇది నిజమా కాదా అనే విషయంలో మనకు స్పష్టంగా వీళ్ళిద్దరు ఒక 2 రోజులేమో ఘర్షణ కీచులాడుకొని తీవ్ర స్థాయిలో మాట్లాడుకొని 3వ రోజు మళ్ళీ గప్చిప్. అంటే ఇది ఈ దాగుడు మూతలకు ఇప్పుడు మనం 2వ సంవత్సరం జూన్ 2న ద్వితీయ వార్షికోత్సవం వస్తుంది. ఇప్పటికైనా స్వస్తి చెప్పి ఒక స్పష్టతతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవ్వలేదని వాళ్ళు లెక్కలు చెప్పలేదని మీరు చెప్పేది ఇది కేవలం మీ 2 పార్టీల సమస్య కాదు, మీరు దయా దాక్షిణ్యాలతో ఇవ్వడం లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ప్రత్యేకమైన రాహం. మీరు అంటున్నారు కదా, ఈ విద్యా సంస్థ వచ్చేదా అదో వచ్చేదా, సమస్యలు ఎందుకు వచ్చేది, మరీ ముఖ్యంగా తీవ్ర రూపం దాని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి సిద్ధార్థ సింగ్ గారు విజయవాడ మాట మాట్లాడారు, ఒకటే మాట్లాడారు. విజయవాడ ఏదైతే చెప్పారు అదే విషయం విజయవాడలో టీడీపీ ఎదురు దాడికి ధీటుగా మీరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని విజయవాడలో తర్వాత వార్తలు వస్తే, వైజాగ్ లో మనం కలిసి ఉండాలి, రేపు మిత్రపక్షంగా భాగస్వామ్య అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చేసుకోవద్దని చెప్పారు. ఎవరి మీద ఎవరు ఎదురుదాడి ధర్మాన్ని కాపాడాలి. ఒక మాట, దాడి చేసుకుంటారా దోస్తీ చేసుకుంటారా మీ ఇష్టం. రాష్ట్రానికి చెప్పాల్సింది స్పష్టంగా ఈ అంశం మీద తెలుగుదేశం పార్టీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇప్పుడు రవి గారు అన్నట్టు మీరు మాటలు అనుకుంటారా, లేకపోతే తమ
టపాకులతో కొట్టుకుంటారని పార్టీలకు సంబంధించి రాజకీయమైన అంశం. ఒక డిమాండ్ ఏంటంటే ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రాన్ని ఏం అడిగింది, చట్టంలో మనకు రావాల్సినవి ఉన్నాయి, వాళ్ళు ఎంత ఇచ్చారు, ఇది ఒక క్లారిటీగా ఒక వైట్ పేపర్ ఇస్తే దాని తర్వాత ఏం మాట్లాడుకోవాలో క్లారిటీ వస్తుంది కదా. ఖచ్చితంగానండి. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఇవాళ రాష్ట్రానికి వచ్చినటువంటి ఇందాడ తులసిరెడ్డి గారు చెప్పినటువంటి 6,000 కోట్లు ఎంతవరకు నిధులు వచ్చినాయో చెప్పడం జరిగింది. ఇంకా ఎంత అవసరమో చెప్పడం జరిగింది. అలాగే మిగతా ప్రాజెక్టులు పోలవరం కానీ రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఇందాడ మన రవి గారు మాట్లాడుతూ ఉన్నారు. తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గురించి తులసిరెడ్డి గారిని విమర్శించే కన్నా మనం సాధించాలంటే తులసిరెడ్డి గారు నేనేమంటున్నానంటే రవి గారు లాంటి మేధావులు లేదంటే రవి గారు లాంటి వారు మాట్లాడొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ విభజన చట్టంలో ఈ వినాశనాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు మాత్రమే మాట్లాడాము. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఇందాక మోడీ గారు ఏం చెప్పారు, మోడీ గారు చెప్పినటువంటి విషయాలు స్పష్టం చేయాలి అని అంటా ఉన్నారు. నేనేమంటున్నానంటే మోడీ గారు అన్ని విషయాల మీద సానుకూలంగా స్పందించారు, తప్పనిసరిగా చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారంటే ఏమడిగారంటే ఎప్పట్లోపు చేస్తారో కూడా స్పష్టత ఇవ్వండి అని అడిగారు. తప్పనిసరిగా అరుణ్ జైట్లీ గారితో మాట్లాడాము. అడిగిన విషయం చెప్తున్నాను మీకు. నేను అడిగిన విషయమే చెప్తుంది మీకు. అది ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టం చేశారు నిన్న ప్రెస్ మీట్ లో కూడా చూసుకోండి. ప్రధానమంత్రి గారితో ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఇంకా ఎప్పట్లోపు ఎన్ని పూర్తి చేస్తారో కూడా స్పష్టత ఇవ్వాలి అని అంటేనే అరుణ్ జైట్లీ గారితో ఒకసారి మాట్లాడినా నేను కూడా కేబినెట్ లో విషయం డిస్కస్ చేసి అన్ని వివరాలు తెప్పించుకున్న తర్వాత మీతో అన్ని మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఇవాళ మేమేమంటున్నాం అంటే నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారో ఆ రోజున అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ ఓపెన్ డాక్యుమెంట్ గా మనకి మేనిఫెస్టో ఉన్నటువంటి విషయం తెలిసిందే. కాబట్టి పొద్దాక మనం దాన్ని పబ్లిక్ ఏం చెప్పాలి, పబ్లిక్ ఏం చెప్తారనే కన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ పరిణామాలు మారాయి కదా. అదేనండి మారినాయి కాబట్టే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని ఏ రోజు కూడా విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. మేము కోరేది ఒకటే, ఇవాళ ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఒకటే ఆలోచించాలి. రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించండి, వ్యక్తిగతంగా కాదు. అందరం కలిసి అక్కడి నుంచి కాన్స్టిట్యూషనల్ ధర్మ కూడా ఉంటుంది. ఖచ్చితంగా సార్, ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ పోదు. అందులో నేను మీకు పూర్తి హామీ ఇస్తున్నాను. రైట్. ఎనీవే థ్యాంక్ యూ అండి తులసిరెడ్డి గారు. థ్యాంక్ యూ అంజనీ రెడ్డి గారు. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ ఉమ్మ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ. బిఫోర్ క్లోజింగ్ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి మినిట్ టు మినిట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.